హాయ్ అండి. మష్రూమ్స్ బిర్యానీ నేనైతే ఈరోజు రెడీ చేశానండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బఠానీ, బియ్యం అయితే నేను ఇంట్లో నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవడానికి తొక్కలు వలసి పెట్టుకున్నాను. పుట్టగొడుగులను అయితే నేనైతే వేడి నీళ్ళు వేసి ఉప్పేసి శుభ్రంగా కడుక్కున్నాను 2-3 సార్లు. అయితే ఒక స్పూన్ బాండీ పెట్టి 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిదైతే వేసుకోండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోద్ది. వేసవికాలంలో మసాలా కూడా ఎక్కువ తిన్నట్టు ఉండదు, స్పైసీగా ఉండదు, కానీ టేస్ట్గా చాలా అయితే ఉంటుంది. మష్రూమ్స్ అయితే సన్నగా తరుక్కొని వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, పచ్చి బఠానీ మర్చిపోయానండి, ఉప్పు వేసాను, పర్వాలేదు, ఉడికిపోతాయి. ఇలా మష్రూమ్స్లో అయితే నీళ్ళు అయితే వస్తాయండి. ఇలా నీళ్ళు వచ్చే వరకు ఉంచి మూత పెట్టి 1 నిమిషం నీళ్ళు వచ్చే వరకు ఉంచండి. నీళ్ళు వస్తే సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు అసలు. కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వచ్చిన తర్వాత రైస్ అయితే వేసేసుకోండి. నీళ్ళన్నీ ఉంచేసి రైస్ని వేసుకొని బాగా మసాలా అంతా పట్టించి నేనైతే వేడి నీళ్ళు కాచుకున్నానండి. వేడి నీళ్ళు కాసి నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు అయితే నీళ్ళు వేసుకున్నాను. గ్లాసుకి 2 గ్లాసులు వేయకూడదు, బాస్మతి రైస్కి గ్లాసున్నర వేయాలి. అందుకు 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. మూత పెట్టి పావుగంట తర్వాత తీసి చూడండి. అసలు రైస్ పొడి పొడిలాడుతూ గుమ్మ స్మెల్ వస్తుంది. నేను కొత్తిమీర పుదీనా కూడా లేదు నా దగ్గర, అయినా కానీ చాలా చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. ఏమి లేకపోయినా మనం ఇంట్లో వంట చక్కబెట్టేస్తాం కదా, ఇంట్లో ఆడవాళ్ళం, అంతే కదండి. ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కారం లేకుండా వేసవికాలం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి.